పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్ళు ప్రతి సవాళ్లతో పటాన్చెరు నియోజకవర్గం మాత్రం పొలిటికల్గా హీట్ ఎక్కింది. ప్రస్తుతం మనతో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రేపు ఏం చేయబోతున్నారు అసలు మీరు? ఆయన చేసినటువంటి నిన్న ప్రెస్ మీట్లో చేసినటువంటి పసలేని ఆరోపణలు అన్నీ కూడా రేపు ఆయన నిజంగా చేసినటువంటి ఆరోపణలు 7 కోట్ల రూపాయలు కావచ్చు, ఏదైతే 40 లక్షల కంటీలు కావచ్చు, లేకపోతే ఏదైనా అవుతున్నటువంటి వసూలు రాజా అని ఏదైతే చెప్తుండో, ఏదైతే బీఫామ్లకు డబ్బులు తీసుకున్నామనో, పెళ్ళిళ్ళకి పైసలు తీసుకున్నామనే మాటలు ఏవైతే నువ్వు మాట్లాడినావో పొల్లు పోకుండా ప్రతి ఒక్క మాటకి నువ్వు స్టాండ్ అయి ఉండాలి ఇంటారుగా అని చెప్తా ఉన్నాను. ఈరోజు మాటలు మాట్లాడి ఏదో మంది మీద బురద తల్లి వెళ్ళిపోతే పారిపోతే నడవదు, చెల్లదని చెప్తా ఉన్నా. రేపు 11 గంటలకి పవిత్రమైన దేవాలయం ఉన్నాడు బ్రహ్మరాంబిక మల్లికార్జున దేవాలయం సాక్షిగా రేపు నేను 11 గంటలకు వస్తున్నా. నువ్వు చెప్పేటి అన్ని అవాస్తవాలు, నువ్వు చెప్పేటి అన్ని అబద్ధాలు అని చెప్పి నేను రేపు తడిబెట్టలతోని రేపు గుడ్ల జరుగుతా. నువ్వు చెప్పినా అని వాస్తవాలని చెప్పి నువ్వు నిజంగా ఒక మనిషి జన్మ పుట్టుంటే, మనిషి పుట్టుంటే నిజంగా నువ్వు కడుపుకు అన్నమే తింటే, నువ్వు నీతి నిజాయితీ నీకేమని ఉంటే, నీకు చీము రక్తం ఏమన్నా నీలో ప్రవహిస్తే రేపు 11 గంటలకు నువ్వు నా సవాల్ని స్వీకరించి నువ్వు వచ్చి నువ్వు కూడా గుడ్లో జుర్రాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు చెప్పిన మాటలు నిజం అని చెప్పి నువ్వు ఈ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేపు వదిలిపెట్టేదే లేదు. 11 గంటలకు నువ్వు కాసుకో అని చెప్తా ఉన్నా నేను. 11 గంటలకు నువ్వు రావాలి, నువ్వు నేనా ఈ పటాన్చెరులో తాడో పేడో తేలిపోవాలని చెప్తా ఉన్నాను నేను ఈరోజు నేను. కాబట్టి నువ్వు చేసిన ఆరోపణలకి నువ్వు రేపు 11 గంటలకు నువ్వు వచ్చి నువ్వు అక్కడ గుళ్ళ జొర్రి నువ్వు చేసి చెప్పిన అన్నీ కూడా వాస్తవాలే అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు మైపాల్ రెడ్డిపై చేసినటువంటి ఆరోపణలకు మీరు కట్టుబడి ఉన్నారా? సరే, ఆయన మీపై చేసినటువంటి ఆరోపణలు అవాస్తవాలని మీరు చెప్తున్నారు, కానీ మీరు చేసినటువంటి ఆరోపణలు నిజమే అని మీరు కట్టుబడి ఉంటారా? ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క ఆరోపణ మీద ఆయన స్టాండ్ అయి ఉండాలి. నేను చేసినటువంటి ప్రతి ఒక్క ఆరోపణ మీద నేను నిటారుగా నిలబడుతున్నా అని చెప్తా ఉన్నా. రేపు నేను గుళ్ళనే రేపు పొద్దుగాల భగవంతుడే సాక్ష్యం అని చెప్తా ఉన్నా. భగవంతుల గుళ్ళో నేను చేసినటువంటి ఆరోపణలకి అవన్నీ కూడా వాస్తవాలని చెప్పి నేను రేపు గుళ్ళోకి జొరబోతా ఉన్నా. నువ్వు చేసిన వాస్తవాలంటే నువ్వు రేపు 11 గంటలకు రావాల్సిందే, ఆడ లోపల జొర్రాల్సిందే. మంచో చెడ్డో నువ్వో నేనో పటాన్చెరులో తెలుసుకోవాల్సిందే. అంటే మీపై ఆయన కొన్ని ఆరోపణలు చేశారు, ఆయన కూడా కొన్ని సమర్థించుకున్నారు. ఆయన గజం భూమి కూడా కబ్జా చేయలేదు, గజం భూమి కూడా కబ్జా చేస్తే దేనికంటే దానికి సిద్ధమంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. ఇప్పుడు 152, 153 చక్రపురి లేవట్లో 200 ఫీట్ల ఆ ఉడా లేవట్ రోడ్డు నువ్వు 20,000 గజాలు మరి సంతోష్ స్టాండ్ గ్రేడ్ మీద లేదా, లేకపోతే గుడం మసూద్ రెడ్డి మీద లేదా? ఆడ ఉన్నటువంటి పార్క్ 5,000 గజాలు సంతోష్ స్టాండ్ గ్రేడ్ మీద లేదా, మసూద్ రెడ్డి మీద లేదా? ఆయన బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బినామీలు అందరూ కూడా ఈడీకి అటాచ్ అయినాయి కదా. ఈ 64-60 సర్వే నెంబర్ వేసి 62 5 ఎకరాలు నువ్వు ఏదైతే శంకర్లాల్ ఉన్న భూమిని మొత్తం వాగుకుంటూ నువ్వు 106 ఇళ్ళు కట్టినావో అవన్నీ కూడా నీ బినామీలు కాదా అని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు. నువ్వు ఒకవేళ 62 సర్వే నెంబర్లో నిజంగా శంకర్లాల్ దగ్గర నువ్వు తీసుకుని ఉంటే డాక్యుమెంట్ ఎందుకు నువ్వు డిస్ప్లే చేస్తలేవు అని అడుగుతా ఉన్నా. నువ్వు ఎందుకు ఒకవేళ తీసుకుంటే నీకు ఏం కర్మ పట్టింది 64-65 సర్వే నెంబర్లు వేసి 106 ప్లాట్లు అమ్మాల్సినటువంటి అవసరం ఏముందని అడుగుతా ఉన్నాను నేను. 2019లో 64-60 సర్వే నెంబర్లు వేసి ఆ 106 ప్లాట్లకు పర్మిషన్ తీసుకుంటారు. 2019లో డాక్యుమెంట్ ఎప్పుడు తయారైంది అంటే 2021 తయారైంది. ఈయన సమాజంలో ఇంతకన్నా మోసం ఉంటుందా అన్న? ఇంత నీతిమత్తంగా మాట్లాడుతుండే ఆయన పర్మిషన్ పుట్టినాక డాక్యుమెంట్ పుడతా, డాక్యుమెంట్ పుట్టినాక పర్మిషన్ పుడతా. ఇంత ఘోరమైన నీచానికి దిగబడినటువంటి ఈయన ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నీతి వాక్యాలు. నేను ప్రతి ఒక్కటి నిరూపించడానికి నేను స్టాండ్ అయి ఉన్నా అని చెప్తున్నా. కాటా శ్రీనివాస్ కూడా పారిపోయేటోడు కాదు. ప్రతి మాటకి నేను నిలబడుతున్నా, ప్రతి ఆరోపణకి నిలబడుతున్నా. నువ్వు చేసిన ఆరోపణలకు కూడా నువ్వు నిలబడాలి, నువ్వు రావాలి. రేపు నువ్వో నేను పటాన్చెరు తాడో పేడో తెలుసుకుందాం. ఇది చూసుకోవచ్చు. రేపు 11 గంటలకు మాత్రం బీరంగూడలో ఉన్నటువంటి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయానికి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి రావాలి. తనపై చేసినటువంటి ఆరోపణలను ఖచ్చితంగా మైపాల్ రెడ్డి నిరూపించాలి. అలాగే తాను చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఎమ్మెల్యేపై చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను నిరూపిస్తాను. ఇద్దరు కూడా తడిబట్టలతో గుడిలో ప్రమాణం చేద్దాం, తప్పు ఎవరిదైతే వాళ్ళని దేవుడు శిక్షిస్తాడంటూ కూడా కాటా శ్రీనివాస్ చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ రమేష్, శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా.